హాయ్ అండి. సెకండ్ డే వచ్చేసైతే మేము యాగంటి ఉమామహేశ్వర టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ మనకి యాగంటి రావడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి బనగానపల్లి నుంచి, ఇంకోటేమో బేతంచెర్ల నుంచి వస్తాము. బేతంచెర్ల నుంచి వచ్చేదేంటంటే ఒక కొండ ఉంటుంది. కొండ ఎక్కి దిగాలనమాట. సో, మనకి అలంపూర్ నుంచి యాగంటి రావడానికి ఆల్మోస్ట్ 2½ అవర్స్ టైం పడుతుంది. బనగానపల్లి నుంచి అయితే వే అయితే బానే ఉంటుంది. బసెస్ కూడా ఆల్మోస్ట్ అక్కడి నుంచే వస్తాయి. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే క్యాస్ట్ వైజ్ అనమాట. సో, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళ రూమ్సే ఇస్తారు. సో, వేరే వాళ్ళకైతే ఇవ్వరనమాట. అలా కాకుండా ప్రైవేట్‌వి కూడా ఉన్నాయి. అవి వచ్చి రూ. 2000 వరకు వాళ్ళు అడుగుతున్నారు. సో, రూమ్స్ అయితే చాలా బాగున్నాయి రూ. 2000ది. మేము నైట్ వచ్చేసి ఇక్కడే స్టే చేసి, సో, మార్నింగ్ లేచి మళ్ళీ టెంపుల్‌కొచ్చాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6-1, ఆఫ్టర్‌నూన్ 3-7:30. మనకి స్వామివారి స్పర్శ దర్శనంకి రూ. 100, నార్మల్ దర్శనానికి రూ. 10. కనిపిస్తుంది కదా, అదే ఆకాశ జ్యోతి. ఎవ్రీడే ఈవినింగ్ 6కి దాన్ని వెలిగిస్తారు. సో, మార్నింగ్ 6 వరకు అది వెలుగుతూనే ఉంటుంది. ఈ టెంపుల్లో శివుడు లింగాకారంలో కాకుండా అర్ధనారీశ్వరుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఒకే రాయి మీద శివుడు, పార్వతి ఇద్దరు ఉంటారన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 5-6 శతాబ్దంలో హరిహర బుక్కరాయల టైంలో కట్టించిన టెంపుల్. ఈ గుడి టెంపుల్ చుట్టూరు కూడా చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. మనకి ఆ పక్కనే వెనకాల పుష్కరిణి కనిపిస్తుంది. దాన్ని అగస్త్య పుష్కరిణి అని కూడా పిలుస్తారు. అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు రోజు ఇందులోనే స్నానం చేసేవారంట. చెప్పడం మర్చిపోయాను, మనకి బయట ఇటువంటి ఫుడ్ అయితే మనకి దొరకదన్నమాట. సో, మనకి రూమ్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఉండదు కానీ లంచ్, డిన్నర్ అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. ఇక్కడ వాటర్ చూడండి ఎంత ప్యూర్‌గా కనిపిస్తున్నాయో. ఇవి వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలీదంట. కింద అడుగునున్న చేపలు కూడా ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో చూడండి. ఈ గుడిలోనే మనకి పెద్ద నంది కనిపిస్తుంది. ఇది 20 సంవత్సరాలకి ఒకసారి ఒక్కొక్క ఇంచు పెరుగుతూ వస్తుందంట. అలా చాలా పెద్దదైపోయింది. ఇది వరకు పూర్వకాలం దీని చుట్టూరు భక్తులు ప్రదక్షిణ చేశారంటే ఇప్పుడు మొత్తం పెద్దదైపోయి తిరగడానికి లేకుండా ఉంది. ఇది లైమ్ స్టోన్ ఉంటుంది కదా, లైమ్ స్టోన్తో దీన్ని ఈ రాయి అనేది ఉన్నదన్నమాట. అందుకని చుట్టూరు ఉన్న వాతావరణాన్ని అది అబ్జర్వ్ చేసుకొని దాన్ని బాడీ అనేది పెంచుకుంటుందన్నమాట. సో, ఈ గుడికి బయటకు వచ్చేసాక మనకి రైట్ సైడ్లో ఒక గుహ కనిపిస్తుంది. అదే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గుహ అన్నమాట. పదండి వెళ్దాము. ఇది ఏరియా బయట నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. గుహ కూడా ఎంత అందంగా ఉందో. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. రీసెంట్గా పుష్ప, గద్దలకొండ గణేష్, నేనే రాజు నేనే మంత్రి, సో ఇలా చాలా సినిమాలు తీశారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బ్యాచిలర్ అన్నమాట. ఆయనకి కుడికాయలు బొటన వేలు అయితే ఉండదు. కొండ లోపల మనకి శటకోపం ఏ రూపంలో అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో, స్వామివారి పాదాల కింద మనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ గుహకి మనకి లెఫ్ట్లో అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ అయితే ఉంటుంది. పదండి మనం చూసేద్దాము. వెంకటేశ్వర స్వామి గుహకి రైట్లో మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తను కాలజ్ఞానం రాయడానికి ముందు ఇక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేశారంట. ఆ ప్లేస్ ఉంది. పదండి మనం చూద్దాం. ఇది అగస్త్య పుష్కరిణి. మనం ఇందాక చూసాం కదా, టెంపుల్ వెనకాల నుంచి ఫ్లో అవి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడ చాలామంది స్నానం చేసి అప్పుడు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వాటర్ చాలా ప్యూరిఫైగా ఉంటాయి ఇక్కడ. నంది నోట్లోంచి ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుంది.
మేము స్టే చేసిన రూమ్స్ అయితే ఇవి 2000 రూపీస్ అని చెప్పాం కదా ప్రైవేట్వి. రూమ్ అయితే నీట్‌గానే ఉంది. యాక్చువల్ మా బ్యాగ్స్ అన్నీ పాడేసాం కదా! అందుకే ఇలా కనిపిస్తుంది పిచ్చి పిచ్చిగాని. బట్ రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంది. వాష్‌రూమ్ కూడా చాలా నీట్‌గా ఉంది. బావుంది. రూమ్స్ కాకుండా మీరు లగేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. గుడి టెంపుల్ ఉంది కదా! టెంపుల్ బయట ఉంటాయన్నమాట. ఈ ఏరియా వచ్చేసి పార్వతీదేవి ఇక్కడ స్నానం చేసిన ఏరియా అన్నమాట. దీన్ని మార్నిళ్ళ చలిమ అంటారు. సో, ఇక్కడ ఉమామహేశ్వర స్వామివారితో సహా పార్వతీదేవి వెలవడానికి వచ్చినప్పుడు ఆవిడ నెలసరిలో ఉన్నారంట. సో, ఆ 5 డేస్ ఇక్కడుండి కనిపిస్తుంది కదా కోనేరు. సో, ఈ కోనేరులోనే ఆవిడ స్నానం చేశారంట. స్నానం చేసి 5 డేస్ తర్వాత అప్పుడు యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామివారితో సహా అక్కడ వెలిసారంట. సో, ఇది ఇక్కడ రాసున్న స్టోరీ అన్నమాట. సో, దీన్ని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. మేబీ చూసుండకపోవచ్చు. సో, యాగంటి టెంపుల్ నుంచి కొంచెం ముందుకొచ్చాక మనకి బోర్డు కనిపిస్తూ ఉంటుందన్నమాట మార్నిళ్ళ చలిమ అని. సో, ఆ రోడ్లో ముందుకంట వచ్చేస్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. చిన్నగా క్యూట్‌గా చుట్టూరు ఈ టెంపుల్ చుట్టూరు ఏరియా చూడడానికి చాలా బాగుందన్నమాట గ్రీనరీ తోటి. బేతంచెర్ల నుంచి వస్తున్నప్పుడు మనకు ఒక ఘాట్ రోడ్ ఉంటుందని చెప్పాను కదా! సో, ఆ ఘాట్ రోడ్‌లో మనకు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి చూస్తే కింద టెంపుల్, చుట్టూరు వ్యూ పాయింట్, ఆకాశదీపం మొత్తం అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. చూడండి. సో, ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటలకి మాకు మధ్యాహ్నం అయిపోయింది. అక్కడి నుంచి మేము బెలూమ్ గుహలకి వెళ్తున్నాము. సో, ఆ డీటెయిల్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.